సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయమని మీరు విలువ పెట్టి కొనబడిన ఈ సమయంలో మనం అందరికీ పాటలు పాడటానికి అవకాశం లేకపోయాం, క్షమించండి. మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అందరూ బైబిల్ గ్రంథాలు తీసి చదవండి. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ మౌనిష్ వాక్యం చదివి వినిపిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఈ దినముపై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుడి వాక్యం దీవించిన ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఈ సమయంలో మనం వాక్యం వినే ముందు చదివినటువంటి వాక్యము మరియు మాస్టర్ని ఇన్వైట్ చేసుకున్న దానిని బట్టి యేసువై పరిచర్య ప్రెసిడెంట్ అయినటువంటి వినీత్ కుమార్ గారు కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కుడి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన మధ్యలో ఉన్నారు పాస్టర్ ఆనంద్ కుమార్ గారు. వారి గురించి 2 మాటలు చెప్పి తర్వాత సార్కి మనం అవకాశం ఇద్దాం. పాస్టర్ గారు రీ బాప్టిస్ట్ చర్చ్
అక్కడ సార్ పాస్టర్గా పనిచేశారు. దాదాపుగా ఒక 3 years 3.5 years అక్కడ సార్ పాస్టర్గా పనిచేశారు. ఆ సమయంలో అక్కడ నేను సంఘ విశ్వాసిగా అదేవిధంగా యూత్ పరిచర్య చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో మా కుటుంబానికి సార్ వాళ్ళ కుటుంబానికి తక్కువ సమయంలో కూడా ఎక్కువ బాండింగ్ ఏర్పడింది. అందరం కలిసి ఒకరినొకరు ఒక ప్రేమించుకుంటూ ఆ విధంగా సంఘ కాపరి మాతో బాగా కలిసి ఉండేవారు. ఆ యొక్క సహవాసము ఇక్కడ నుంచి సారు చెన్నైకి వెళ్ళిపోయారు. సార్కి అక్కడ ట్రైల్కి పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా సార్ వాక్యాన్ని ఇష్టపడి అక్కడ వాక్యం చెప్పడానికి పాస్టర్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ మౌంట్ రోడ్ అనేటువంటి ఏరియాలో తెలుగు బాప్టిస్ట్ పేతేరు తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సార్ పాస్టర్ గా పనిచేస్తున్నారు. సార్ ఇక్కడ ఉన్నప్పుడు ఆ సమయంలో బాబు పుట్టాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పాపని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. సార్కి పాప పుట్టిన తర్వాత మేము ఇక్కడి నుంచి మా యవనస్తులు అందరు టీం అంతా ఒక 5 మంది 4 మేము ఇక్కడి నుంచి వెళ్ళి సార్ వాళ్ళని కుటుంబాన్ని మందిరాన్ని చూసిచ్చాం. చాలా చక్కని మందిరము. ఆ ప్రాంతంలో తమిళియన్స్ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఒక తెలుగు చర్చి ఉండడం కూడా దేవునికి మహిమకరంగా ఆ మందిరంలో దేవుడు మరి సార్ని వాడుకుంటున్నారు. అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఏదైతే వాడుకుంటున్నాం ఈ ప్రైర్ సెల్, మొట్టమొదటిగా మనకి ఇచ్చిన కారణం ఎవరంటే సార్. ఇక్కడ లూయిస్ ఆంటీ వారు నాకు పరిచయం లేదు అప్పట్లో, కానీ నాకు తెలుసు కానీ ముఖ పరిచయము మాత్రం ఉంది కానీ పరిచయం లేదు. ఆ సమయంలో ఇక్కడ ఒక సార్ ఉండేవాడు, తంగరాజ్ సార్. ఆయన చనిపోయిన తర్వాత చనిపోక ముందు కూడా నాకు ఈ ఇంటి మీద కొంత ఉండేది, ఇక్కడ మీటింగ్ పెడితే బాగుంటుందేమో. అయితే మనకు వాళ్ళు పరిచయం లేదు కాబట్టి ఒకరోజు సార్ నేను ఫోన్లో మాట్లాడుకుంటున్న సమయంలో ఒకరోజు ఆ టాపిక్ వచ్చిన వెంటనే సార్ నాకు వాళ్ళు బాగా తెలుసు అని చెప్పి సార్ వెంటనే లూయిస్ ఆంటీతో ఫోన్లో మాట్లాడిన వెంటనే ఆంటీ నెంబర్ నాకు ఇచ్చారు. నేను ఆంటీతో మాట్లాడడము వెంటనే ఆమె, మీ తాతయ్య మా బాగా తెలుసయ్యా, మా తండ్రి గారిని బాగా ప్రేమించేవారు, అదేవిధంగా మీ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య సంబంధాలు ఉన్నాయని ఆమె ఎంతగానో ఆనందపడి టీవీలో కూడా నేను మీ ప్రోగ్రామ్ చూస్తాను, మీ నాన్న పాటలు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళే కదా అని చెప్పి ఆ విధంగా ఆంటీ పరిచయం చేసుకుని మనకు ఈ వివరం జరిగింది. నిజంగా ఇది ఒకప్పుడు బైబిల్ సెమినరీ హౌస్. ఇది ఆయన పాస్టర్ దొడ్ల సుబ్బయ్య గారి యొక్క ఇల్లు. ఆయన మంచి సేవకుడు. ఆయన ఈరోజు ఆయన కుమార్తెలంతా కూడా ఫారెన్ కంట్రీస్ లో ఉన్నారు. దేవుడు వాళ్ళని బాగా దీవించాడు. ఆయన ఒకప్పుడు చెప్పులు లేకుండా సేవ చేశాడు దొడ్ల సుబ్బయ్య గారు. ఈరోజు మనం ఎంతవరకు సేవ చేస్తున్నాము అనేది కూడా ఒక్కొక్కసారి ప్రశ్న వేసుకోవాలి. అయితే అటువంటి ఆ యొక్క ఆంటీతో మాట్లాడి మనకు ఇల్లు ఇప్పించారు. ఈరోజు ఇంత పరిచయం జరుగుతున్న కారణము మొట్టమొదటిగా దేవాది దేవుడైతే, రెండవదిగా మనకు మన ఆనంద్ సార్. అందుని బట్టి యూసీ బట్టి ఇంత సార్కి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు లూయిస్ ఆంటీ వారు కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి వారు ఇల్లు ఇవ్వడం జరిగింది. నిజంగా దానికి తగిన విధంగానే మనం ఈరోజు సేవ చేస్తున్నాం. మొట్టమొదటిలో 10 మంది వచ్చేవాళ్ళు, ఈరోజు 78 మంది వచ్చి కూర్చొని దాదాపుగా ఒక 5 సంఘాలు ఇక్కడ ఉన్నాయి, చిన్న చిన్న సంఘాలు కలుసుకుంటున్నాము. మా టీం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అదే సమయంలో బాబు భాస్కర్ అంకుల్ అని ఒక కెనడాలో అంటున్నారు, దాంట్లో కూడా మనతో సార్తో మాట్లాడారు. అంకుల్ ద్వారా దాదాపుగా 6 మంది సేవకులకు చిన్న బహుమానం ఇస్తున్నాం ప్రతి నెల. ఈ నెల నూతనంగా మన పాల్ కర్ణాకర్ పాస్టర్ కూడా యాడ్ చేస్తున్నాం. 7 మంది సేవకులకు ప్రతి నెల చిన్న కానుకను దేవుడు మన ద్వారా టీం ద్వారా ఏర్పాటు చేశాడు. అందరికి కూడా బాబు భాస్కర్ అంకుల్ ఒకప్పుడు ఆయన 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మెడికల్ అడిషనల్ డైరెక్టర్ గా పనిచేశారు. రిటైర్డ్ అయిన తర్వాత ఆయన కెనడా వెళ్ళి అక్కడ మళ్ళీ డాక్టర్ గా వర్క్ చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆయన డబ్బంతా కూడా సేవకులకు, సేవా పరిచర్యకు, పేదవారికి సహాయం చేస్తున్నారు. ఈరోజు అదే విధంగా మనం చూసినప్పుడు ఆయన ఎంతగానో ప్రేమించి ఈరోజు ఆయనకి 80 years అయింది. 80 సంవత్సరాల వయసులో ఈరోజు ఆయన సేవకులను ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనందరం సేవకులుగా ఆయన గురించి ప్రార్థన చేయాలి. రీసెంట్ గా విజయవాడలో వరదలు వచ్చాయి. అంకుల్ అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి ఒక 3 పాస్టర్ల నెంబర్లు ఆయన ఎట్లా సేకరించారో తెలియదు నాకు. 3 పాస్టర్లు అక్కడ పేదవాడు వాళ్ళ నెంబర్లు సేకరించి వాళ్ళ అకౌంట్ లో 5,000 రూపాయలు లెక్కన ఒక్కొక్కరికి 5,000, 15,000 రూపాయలు నా ద్వారా వాళ్ళ అకౌంట్ లో ఇచ్చాడు. ఎక్కడ ఆయనకి కనబడితే పేదవారు సేవకులు ఉంటే వెంటనే నాకు ఫోన్ చేసి వినీత్ పలానా వారికి అకౌంట్ లో అమౌంట్ ఏం చెప్తారు. సో ఆ విధంగా దేవుడు ఆయన మనకు పరిచయం చేయడం, మన టీం ద్వారా ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉండడము, ఆయన ద్వారా ఈ సేవ జరగడం ఎంతో గొప్ప విషయం.
ఇంకా రాబోయే రోజుల్లో దేవుడు ఈ సువార్త పరిచయం దీవించాలని ఇక్కడ ఒక ప్రెసిడెంట్ గా నేను ఉండొచ్చు, రేపు మరొకరు ఉండొచ్చు, ఎవరున్నప్పటికీ కూడా ఈ యొక్క టీం ని ముందుకు తీసుకొని పోవాలా, అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలా, అనేక మంది కొరకు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలని మరి తెలియజేస్తూ మరొకసారి కూడా మన ఆనంద్ సార్ని మనము యూసీవై టీం తరఫున ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమావేశం నుండి పీఠానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ సమయంలో ఆనంద్ పాస్టర్ గారికి ఈ సమయం ఇస్తున్నాము, వారు ప్రేమతో ఈ సమయం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడైనటువంటి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రత్యేకించి ఇక్కడ నిలబడి వాక్యాన్ని అందించడానికి యూసీవై ప్రెసిడెంట్ గారు వినీత్ గారు ఇచ్చినటువంటి అవకాశానికై వినీత్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా యూసీవై లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, ట్రెజరర్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి వ్యవసాయకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ యొక్క ఉపవాసం కొరకు చేసినటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఇద్దరిని చూశాను, మహేష్ మైక అనేసి. వాళ్ళ పెళ్లి తర్వాత మళ్ళీ తెచ్చుకున్నాం. సండే స్కూల్ పాప చాలా చక్కగా పాట పాడింది. అదేవిధంగా గండవరంలో నివాసులైనటువంటి సహోదరులు కూడా ఉన్నారు. అదేవిధంగా చెప్పిన విధంగా ఇక్కడ అల్లూరులో ఫైట్ చేసి తర్వాత చెన్నై ప్రాంతంలో ఉంటూ ఉన్నాను. సెయింట్ థామస్ మౌంట్ తెలుగు బ్యాప్టిస్ట్ దగ్గర పాస్టర్గా చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క పరిచర్య బాగా జరుగుతూ ఉన్నది అల్లూరులో. ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ చూస్తూ ఉంటాను. వినీత్ గారికి ఉన్నటువంటి మంటను ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అంటించేస్తున్నారు. వాళ్ళు కూడా మండుతూ ఉన్నారు. ఆ మంట ఇంకా కూడా విస్తరించాలి. ఆయన గమ్ముకున్నాడు, పక్కన వాళ్ళని గమ్ముగా పెట్టాడు. కాబట్టి అటువంటి పరిచర్య ఆయనకి ఇచ్చినందుకై వాటి దేవుడికి స్తుతులు చెల్లిస్తూ వారి కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్. సరే, బాగున్నారండి? బాగున్నారు? 12 గంటలకు మీరు మైకి తీసుకుంది బాగున్నారా అని అడిగితే కదండి. సరే, ఏదైతే నాకు ఒక గంట ఇచ్చా, నేనైతే కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము అందరం కూడా బాగున్నారు అంటే ఏమంటారండి? హాస్పిటల్ బెడ్ మీద ఆపరేషన్ చేయించుకుని వచ్చిన అడిగిన తను కూడా ఏమయ్యా బాగున్నావంటే బాగున్నానే అని అంటాడు. ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత తెలుస్తుంది ఏం బాగు సార్, డాక్టర్ కుట్లేస్తున్నాడు, దానికి ఏం బాగుంటుంది, నొప్పి పోతుంది అంటారు కదండి. అట్లా ప్రియులారా, మనము కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రతిసారి చెప్తాను, బాగుందంటే బాగుందనా, బాగలేదంటే బాగలేదని చెప్పాలి. డాక్టర్ దగ్గరికి పోయాను, ఏమమ్మా ఎట్లా ఉన్నావు అంటే బాగున్నావు అంటారా? బాగుంటే నా దగ్గరికి ఎందుకు వచ్చే ఉంటారు కదా. బాగుంటే నా దగ్గరికి ఎందుకు వచ్చి ఇంటికి వెళ్ళవచ్చు కదా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి నీకు ఏది కావాలో ఏం చెప్పన్నాడు అడగాలి. కాబట్టి ఆ యొక్క అంశం మీద ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అందుకంటే ముందుగా ఒక నిమిషం దేవునికి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, సజీవుడైన మా తండ్రి, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఇదిగో నాయన మీరు మహోన్నతులు తండ్రి, సర్వోన్నతులు నాయన, సర్వాధికారులు నాయన, సమస్తము కూడా తండ్రి మీ ఆధీనములో ఉంచుకున్నటువంటి దేవుడు తండ్రి. అటువంటి మీ పరిశుద్ధమైనటువంటి నామానికి నాయన స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆకాశము మీ సింహాసనం అయ్యి ఉన్నది నాయన. మీ ప్రతి ఒక్క బిడ్డలు కూడా నాయన, పసి బిడ్డ మొదలుకి వృద్ధుల వరకు నాయన, మీ సేవకులు తండ్రి అందరూ కూడా నాయన
మీ పాదాల దగ్గర చేరి వచ్చి ఉన్నారు తండ్రి. అటువంటి మీ ప్రేమిడనైనా మీ వాక్కు కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. పరలోకమందు ఉన్నటువంటి మీరు మట్టుకి మాట్లాడండి నాయన. ఇదిగో తండ్రి నిలబడి ఉన్నటువంటి నన్ను నాయన మీ నోటికి ఒక బూరగా తండ్రి, ఇదిగో నాయన నా నోటికి మీ మాటలు అందించి తండ్రి ఆ వాక్కుల ద్వారా తండ్రి మీ ప్రేమిడను మీరు ఆశీర్వదిస్తారని యేసు పరిశుద్ధ నామమున అడుగుతూ ఈ వాక్య ధ్యానంలో మాకు తోడుగా ఉండి బలపరచమని మరొక్కసారి మీ పాదాల అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ధర్మశాస్త్రము కంటే ముందు కూడా ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో ఒక అతను జన్మిస్తాడు. అతని పేరు షేతు. అప్పటి నుంచి ఏం మొదలైందండి? నా వాక్యం చెబుతూ ఉంటాను, మధ్యలో క్వశ్చన్స్ కూడా వేస్తూ ఉంటాను. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం తీయండి. ఉందా మీ బైబిల్లో? ఎవరు పుట్టారండి? నేను తమిళనాడు నుంచి వచ్చి తమిళ తెలుగు రేపు మాట్లాడుతా ఉన్నా. ఏం పేరు ఉంది అక్కడ? ఏనోషు. అప్పటి నుంచి దేవుని నామమున ప్రార్థన చేయడము మొదలయ్యింది. ధర్మశాస్త్రం ముందు వచ్చిందా, ప్రార్థన ముందు వచ్చిందండి? ప్రార్థన ముందు వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం తర్వాత నుంచి ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు మానవుడు ప్రార్థన చేయకుండా భూమి మీద దేవుడు ఏ కార్యము కూడా ప్రార్థన చేయడానికి భయపడతారు. బైబిల్లో చూడండి, కీర్తనకారులు పాపంలో పడిపోయారు, కానీ ప్రార్థన చేసినటువంటి వీరులు ఎవ్వరు కూడా పాపంలో పడిపోలేదు. అవునా కదా? ఆరాధికుడైనటువంటి సొలొమోను గారు పాపంలో పడిపోయారు. మంచి లిరిక్స్ రైటర్ అయినటువంటి దావీదు గారు పాపంలో పడిపోయారు. కానీ మా రేయింబగలు ప్రార్థన చేస్తున్నటువంటి దానియేలు గారు కానీ యేసేపు గారు కానీ వీళ్ళు ఎవరు కూడా పాపంలో పడిపోలేదు. ప్రార్థనకు అంత ప్రాముఖ్యత, అంత బలము, అంత శక్తి ఉన్నది. కాబట్టి దేవుడు మానవతరం ఇస్తాడు. ఆపత్కాలంలో నేను యెహోవాకు మొర్రపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో వాక్కు అయినటువంటి దేవుడు శరీరధారిగా హ్యూమన్ ఫ్లెష్ గా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఆయన ఏంటి ఆ స్టేట్మెంట్ అయ్యా అంటే, కరాఖండిగా కఠినముగా మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఏమని చెప్పాడయ్యా అంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు తొరుగుబడును అని చెప్పేశాడు. అనగా అక్కడ ఏం చేయమంటున్నాడు? నీకు కావాలి అంటే, నీవు పొందుకోవాలంటే నీవు అడగాలి అంట. నీవు అడగందే ఆయన ఇవ్వనంటున్నాడు. ఎందుకు దేవుడు అంత కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకు అంత మొహమాటం లేకుండా ఆయన చెప్పేశాడు? ఎప్పుడన్నా ఆలోచన చేశారండి? నిజముగా నేను కూడా ఆ సేవలోనికి వచ్చిన తర్వాత, ఆయన తెలుసుకున్న తర్వాత దేవుడి దగ్గర, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తేనా ఇచ్చేది, ప్రార్థన చేయకపోతే ఇవ్వవా? నిజం కదండి. ఎంతమంది మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? రోజు ఎంతమంది ప్రార్థన చేస్తారు? చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తిన వాళ్ళందరినీ కూడా దేవుడు చూశారు. ఈ రోజు నుంచి ప్రార్థన చేయకపోతే మిమ్మల్ని దేవుడు కొడతాడు. చేతులు ఎత్తారు, కెమెరాలో కాదు, ఆయన ఫోటో తీసేసాడు, దూతల్ని పెట్టాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నా దూతలు ఉంటాయని సెలవిచ్చారు. ఆ దూతలు ఉన్నారు. పేర్లన్నీ కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళకి తెలిసిపోయింది. అయ్యా వీళ్ళందరూ చేతులు ఎత్తారు, ఈ రోజు నుంచి ప్రార్థన చేయకపోతే మొట్టికాయ వేస్తాడు ఆయన. జాగ్రత్త, ప్రార్థన చేయాలి. ఎందుకు అడుగుతూ ఉన్నాడు? చెప్పగలుగుతారా ఎందుకు దేవుడు అడుగుతూ ఉన్నాడు అనేసి? సైలెంట్గా ఉన్నాడు. చెప్పాలి. దేవుడు ఎందుకు మనిషిని ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నాడు?
ఎందుకు అడుగుతున్నాడంటే ఎవరైనా కూడా చిన్నప్పుడు మా క్లాస్ టీచర్ అనేది పిన్ డ్రాప్ సైలెంట్ అంటే పిన్ను కింద వేస్తే ఆ సైలెంట్ మెయింటైన్ చేస్తా ఉన్నా. ఎందుకు అడుగుతున్నాడండి? అది ఎందుకు మాట్లాడమంటున్నాడు? మీరు తండ్రి కుమార సంబంధం, మంచిది సంబంధము. ఇంకా విశ్వాసాన్ని పరీక్షించడానికి, ఇంకా సహవాసము చేయడానికి, బలహీనత అసలైనటువంటి పాయింట్కి రాలా. అడిగితేనే పొందుకుంటున్నా. సరే ఎందుకు ఇంత మంది మీకు తెలుసు కదా, మీరు చెప్పండి సార్. నేను చెప్తా, ఆయనకు అధికారం ఇవ్వమని. హల్లెలూయా. ఆయనకు అధికారము ఇవ్వమని అంటే భూలోకంలో ఆయనకు అధికారం లేదా? భూలోకంలో దేవునికి అధికారం లేదా? అట్లయితే ఆయన యోహాను సువార్త 12వ అధ్యాయం 2 కొరింథీ 2 ఆయన అంటాడు చూడండి, ఫిబ్రవరికి రాసిన ఇది సారీ యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఇప్పుడు అధికారం ఎవరిది? ఆయన మీరేమన్నారు? అధికారి ఆయన అన్నారు, కానీ ఆయన నోటితోనే ఈ లోక అధికారి ఎవరని చెప్తున్నాడు. అర్థమైందండి అక్కడ ఉన్నటువంటి వాక్యము? నేను మీతో ఇక విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారైనటువంటి అపవాది అధికారి అయి ఉన్నాడు. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఈ భూమికి అధికారి ఎవరంట? అపవాది అయి ఉన్నాడు. అట్లయితే ఈ అపవాది అధికారంలో దేవుడు ఏ విధంగా, అపవాదికి అధికారం ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే యోహాను సువార్త ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో చూడండి ప్రియులారా, ఆయన సృష్టిని అంతటిని కూడా చేసి ఏలుగురు కాక అని పలికెను. అట్లాగే కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర ముత్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. వారి పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఇప్పుడు దేవుడు సృష్టిని చేశాడు. ఆ సృష్టిని అంతటిని చేసి ఎవరి పేరు మీద రిజిస్టర్ చేశాడు? మానవుని పేరు మీద రిజిస్టర్ చేసేసాడు. ఇప్పుడు దీనికి హక్కు ఎవరిది? మానవుడిది. ఈ మానవుడు ఏం చేశాడు? ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాది యొక్క మాటను విన్నాడు. అపవాది యొక్క మాటను విన్నాడు. ఏం విన్నాడు? ఇదిగో తినకూడదు అనే దాన్ని తిన్నది. ఎవరు తిన్నారు? అవ్వ తినింది. అవ్వ తిని ఎవరికి తీసుకుపోయి ఇచ్చింది? ఆదాము గారికి ఇచ్చింది. వారిద్దరు తినడం వల్ల ఏమైనది? వారి కనులు తెరవబడ్డాయి. ఇప్పుడు ఆ అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? సృష్టిని అంతటిని కూడా వాడి ఆధీనంలోనికి తీసుకున్నారు. ఇప్పుడు లోక అధికారి అపవాది అయిపోయాడు. ఎవరైనారండి? లోక అధికారి అపవాది అయిపోయాడు. ఇప్పుడు ఈ లోక అధికారిగా వాడు ఉన్నాడు. దేవుడు దిగి వచ్చాడు.
దేవుడు దిగి వచ్చి ఆదామా ఏం చేస్తున్నావు, నాకు కనపడకుండా ఎందుకు దాక్కున్నావు అంటే, అయ్యా కన్నులు తెరవబడ్డాయి, నాకు సిగ్గు వస్తుంది అంటాను. ఎవరన్నా పాట పాడమన్నా, ప్రార్థన చేయమన్నా, వాక్యం చదవమన్నా సిగ్గు పాస్టర్ గారు అంటారు. సిగ్గుపడ్డారంటే నువ్వు పాపం చేస్తున్నావు అనేది అర్థం. హల్లెలూయా. సిగ్గుపడలేదంటే పాపము చేయలేదు. కాబట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ అధికారము ఆ అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోయింది. ఆ అధికారంలోనికి వాడు వచ్చాడు. ఇప్పుడు ఆ అధికారము తిరిగి మానవుడు సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకునే విషయంలో మానవుడికి ఆ అర్హత కానీ, ఆ స్తోమత కానీ, ఆ బలము కానీ, ఆ శక్తి కానీ, ఆ జ్ఞానము కానీ మానవుడికి లేదు. కాబట్టి ఇప్పుడు ఆ అధికారం తీసుకోవాలి. ఆ అధికారం తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి? సాతాను దగ్గర నుంచి ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? దేవుడు ఎట్లా తీసుకుంటాడు? అపవాది అంటాడు, నువ్వు కాదు నాకు ఇచ్చింది, మనిషి అధికారము నాకు ఇచ్చాడు. అవునా కదండి? ఒకసారి ఒక స్నేహితుడు తనకు బండి కొనిచ్చాడు వాళ్ళ నాన్న. కొనిచ్చినప్పుడు వీడు ఏం చేశాడంటే డబ్బుల కోసము ఆ బండిని తాకట్టు పెట్టాడు ఫైనాన్స్ దగ్గర పెట్టినప్పుడు బండి కొనింది నానే, డబ్బులు కట్టింది నానే, దీన్ని తాకట్టు పెట్టింది వీడు. ఫైనాన్స్ దగ్గరకు వాళ్ళ నాన్న పోయాడు. పోయిన తర్వాత వాడు అడిగాడు, వాళ్ళ నాన్న అడిగాడు, ఇదిగో ఈ బండిని నేను కొన్నాను, ఇప్పుడు ఈ బండి నాది, నేను డబ్బులు పెట్టి కొన్నాను. ఫైనాన్షియల్ అన్నాడు, అయ్యా బండి నువ్వే కొనింది, డబ్బులు నువ్వే కట్టింది, దానికి నువ్వే చేసింది, అట్లయితే నా దగ్గర అప్పు చేసింది నీ కొడుకు, ఆ బండి వాడి పేరు మీద రాసింది, దాన్ని మడిపియాలంటే వాడు వచ్చి సంతకము పెట్టాలి. అర్థం చేసుకుని వాడు వచ్చి సంతకం పెట్టాలి. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ నాన్న తన స్థాయి తగ్గించుకొని వాడికి అర్హత లేదు డబ్బులు కట్టేది, వాడి చేతికి డబ్బులు ఇచ్చి ఏం చేశాడయ్యా అంటే దాన్ని విడిపించుకొని రారా అన్నాడు. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కూడా అదే చేశాడండి. మానవుడు అధికారాన్ని పోగొట్టుకున్నాడు. నా ప్రియ కుమారుడు ఆ మానవ శరీరధారిగా లోకానికి పోయి అపవాది పెట్టాడు, ఒక కండిషన్ పెట్టాడు, ఈ అధికారం తిరిగి నీకు కావాలి అంటే పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడాలి. ఆ రక్తం ఏ విధంగా ఉండాలంటే మానవుని పాపము తాకనైనటువంటి పరిశుద్ధమైనటువంటి నిష్కలంకమైనటువంటి మహోన్నతమైనటువంటి రక్తమై ఉండాలి. ఆ రక్తం చిందిస్తేనే ఈ అధికారము తిరిగి మానవుడు పొందు. కాబట్టి ఆ విధంగా ఆ అధికారాన్ని తిరిగి దేవుడు పొందుకున్నాడు. సరే, ఇక్కడ మళ్ళీ దేవుడు చేసి ఉన్నాడు కదా, ఆయన చేస్తున్నాడు కదా, మళ్ళీ అది ప్రార్థన చేయమని ఎందుకు అడుగుతున్నాడయ్యా అంటే, పిల్లరా ఇక్కడ దేవుడు నీకేం చేశాడు, ఈ భూమిని నీ పేరు మీద ఇచ్చున్నాడు. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, ఒక రెంటింట్లో ఉంటున్నారు, అద్దెంట్లో ఉంటూ ఉన్నారు. ఇల్లు గల్లా తను రెంట్కి వస్తాడు, నేరుగా ఇంట్లోకి వస్తాడా? రాడు. ఎవరు పర్మిషన్ అడుగుతాడు? ఆ ఇంట్లో ఉన్నవాడిని. ఏమంటాడు? మర్యాదగా తలుపు తట్టి, అమ్మ అయ్యా ఇదిగో అది ఇవ్వాలంటాడు. వాడిదే ఇల్లు, వాడే కట్టించాడు, వాళ్ళే శ్రమ పడ్డారు, వాళ్ళే చేశారు. అట్లయితే దౌర్జన్యంగా లోపలికి రావాలి. దేవుడు కూడా అంతేనండి. భూమి మీద అధికారం మానవుడికి ఇచ్చాడు. ఏ పని జరగాలన్నా కూడా నీవు నోరు తెరిచి ఆయనకు అధికారం ఇవ్వాలి. నీవు నోరు తెరిచి అయ్యా నాకు సహాయం చేయి అంటే then he will interfere. అప్పుడు ఆయన కలుగు చేసుకుంటాడు. అప్పుడు అపవాదితో ఆయన మాట్లాడతాడు, ఇదిగో నా బిడ్డ నాకు అధికారము ఇచ్చి ఉన్నది, నాకు సహాయం చేయమని అధికారం ఇచ్చి ఉన్నది, కాబట్టి నేను సహాయము చేస్తానంటాడు. అంతే కదండి. ఏలీ గారు ప్రార్థన చేసినంత వరకు
అక్కడ చూడండి, మొదటి రాజుల గ్రంథము మొదటి రాజు గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం చూడండి పిల్లలు. వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు. 38వ వచనం. మొదటి రాజు 18:38. ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, ఉక్కిని దహించి కగ్నకమన్న నేలను పారిపోజేసెను. చాలండి. అనగా అక్కడ ఏలియా గారు అక్కడ అన్యులైనటువంటి వారి చుట్టూ ఉన్నాడని తెలుసా లేదా? దేవుడికి తెలుసు. సవాలు విసిరి ఉన్నాడా లేదా వారికి తెలుసు. అన్ని కూడా తెలుసు. అట్లయితే ఏ క్షణం వరకు దేవుడు వెయిట్ చేశాడయ్యా అంటే ఆయన ప్రార్థన చేసేంత వరకు. హల్లెలూయా. దేవునికి అధికారం ఇచ్చేంత వరకు దేవుడు కాసుకొని ఉన్నాడు. ఎప్పుడు నా బిడ్డ ప్రార్థన చేస్తాడా, ఎప్పుడు నాకు అధికారం ఇస్తాడా, తక్షణమే ఆయన యొక్క మహిమను చూపించడానికి ఆయన కాచుకొని ఉన్నాడండి. ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది. అదే ఈ రోజు కూడా నిన్ను ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. అపోస్తలుల కార్యంలో క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసి ఉన్నాము. పేతురు గారిని బంధించి ఉన్నారు. సంఘముగా కూడి ప్రార్థన చేయగా, పౌలు శీలలు బందీలుగా ఉండి ప్రార్థన చేయగా, ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేయగా దేవునికి మొరపెట్టగా, అనగా ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యము జరిగిస్తాడండి. అందుకే అపవాది చూడండి, నీవు వాక్యం చదివినా డిస్టర్బ్ చేయడు, నీవు పాటలు పాడినా డిస్టర్బ్ చేయడు, నీవు వర్షిప్ చేసినా డిస్టర్బ్ చేయడు. కానీ ప్రార్థనకు కూర్చున్నావంటే అప్పుడే నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ఈ విల్ పుల్ బ్యాక్. వాడు ఏం చేస్తాడు తెలుసా? వెనక్కి లాగుతూ ఉంటాడు. ఎందుకయ్యా అంటే మోకరించి ప్రార్థన చేస్తే అపవాదికి మొదటి అపజయము అక్కడే కలగద్ది. కాబట్టి పిల్లలారా, క్రైస్తవుని జీవితంలో వాక్యము చదవడం ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యం. అలాగే మూర్తి గారు అంటాడు, ఒక క్రైస్తవుడికి ప్రార్థన అనేది ఒక రెక్క అయితే వాక్యము చదివేది మరొక రెక్క. ఆ రెండు రెక్కలు ఉంటేనే పక్షి స్వేచ్ఛగా ఎగురుతుంది. ఆ రెండు రెక్కలు లేకపోతే పక్షి స్వేచ్ఛగా ఎగరలేదు. ఒక క్రైస్తవుడు కూడా నీకు స్వేచ్ఛ కావాలి అంటే, నీకు లిబర్టీ కావాలంటే, నీకు ఫ్రీడమ్ కావాలంటే వాక్యం చదవడం మట్టుకే కాదు, కానీ ప్రార్థన కూడా నీవు చెయ్యాలి. కాబట్టి దేవుడు ఎందుకు నిన్ను ప్రార్థన చేయమంటున్నాడో అర్థమైందండి. నీవు ప్రార్థన చెయ్యాలి. నా కోసం మా అమ్మ ప్రార్థన చేస్తున్నాను, నీకు ఆకలి సరిపోతాను, మా అమ్మ దగ్గర సరిపోద్దంటారా? ఎవరు చేయాలి ప్రార్థన? నీకు కావాలంటే నీవు నోరు తెచ్చి అడగాలి. ఎవరికి ఆకలి వేసి వారు తింటేనే వారు ఆకలి తీరద్దండి. నీకు సహాయం కావాలంటే నీవు మట్టుకే ప్రార్థన చెయ్యాలి. నువ్వు ప్రార్థన చేయకుండా పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, అన్న నా కోసం ప్రార్థన చేయండి, అక్క నా కోసం ప్రార్థన చేయండి అంటే కుదరదు. నువ్వు మటుకు ప్రార్థన చేయవు. అదేనండి, ఒకసారి ఒక దైవ సేవకుడు అన్నాడు, అయ్యా తన దూతలు ఆయన ఆజ్ఞాపించాడు, ఇదిగో నా బిడ్డ నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసింది, వారికి సహాయము చేయమని అనేసి ఒక స్త్రీ వచ్చి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసింది. ఆ మందిరంలో దేవుడు ప్రార్థన విన్నాడు, ఆమె చేసినటువంటి ప్రార్థన విన్నాడు. అయ్యా నా కుటుంబంలో ఈ యొక్క సమస్యలు ఉన్నాయి, వాటి నుంచి నా కుటుంబాన్ని నీవు సహాయం దయచే అని ప్రార్థన చేసి ఆయన మందిరంలో కన్నీటిని పెట్టుకొని బలముగా ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకు పరవశులైనటువంటి దేవుడు తన దూతలను పంపించాడు అనమాట. ఇదిగో నా కుమార్తె వచ్చి ప్రార్థన చేసింది, తన కుటుంబంలోకి పోయి తనకు సహాయము చేయమని అనేసి. సరే, ఆమెతో పాటు ఆ దూతలు కూడా వెళ్ళాయంట. ఆమె లోపలికి వెళ్ళింది, కానీ దూతలు మటుకు బయటే
నిలబడ్డాయి. దేవుడు అడిగాడంట, నేను పోయి సహాయం చేయమన్నా కదా, మీరు బయట ఎందుకు నిలబడుకుంటున్నారా? ఆ దూతలు సెలవిచ్చారు, అయ్యా చర్చిలో మటుకు ప్రార్థన చేసింది కానీ ఇంటిలో మటుకు ప్రార్థన లేదు. అవునా కదండి? చాలా మంది చర్చిలో ప్రార్థన చేస్తారు కానీ ఇంట్లో ప్రార్థన చేయరు. అదే ఇంట్లో ఎందుకు ఆశీర్వాదాలు లేవయ్యా అంటే ఇంట్లో ప్రార్థన లేదు. ఇంట్లో ప్రార్థన కానుంటే ఆ దూతలు నీ ఇంటిలోకి వస్తారు. ఆ దూతలు నీ ఇంటిలోకి వచ్చిందంటే దెయ్యాలు నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రార్థన చేయమంటాడు. నంగి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన చేయమంటే ఏదో బైబిల్ మొత్తం ఆది కాలం నుంచి ప్రకటన లాగా చదవమని కాదండి. నీకు తెలిసినటువంటి 2 మాటలే చాలు. దేవుడు ప్రార్థనను ఆలకిస్తాడు. అందుకే ఆ అధికారం ఉన్నాడు. కాబట్టి ఆ ప్రార్థన ప్రాముఖ్యత దేవుడు ఎందుకు అడుగుతున్నాడు అనేది అర్థమైంది కదండి. ఈ రోజు నుంచి తెలుసుకోవాలి. నీవు ప్రార్థన చేస్తేనే దేవుడు నీకు ఇస్తాడు. నీ కొడుకు పెళ్లి కావాలా, నీ కుమార్తెకు పెళ్లి కావాలా, మంచి ఉద్యోగం కావాలా, నీకున్నటువంటి అప్పులు తీరాలా, నీకున్నటువంటి కుటుంబ సమస్యలు తీరాలా, అక్కడ నిలబడి ప్రార్థన చెయ్యాలి. వాటి కోసం నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఎందుకయ్యా అంటే దేవుడు ఈ సృష్టిని అంతటిని కూడా దేని ద్వారా చేశాడంటే, దేని ద్వారా చేశాడు? నోటి మాట ద్వారా. అనగా ఆయన నోటి మాటకి అధికారం ఉన్నదా లేదా? ఒక్కసారి ఈ సృష్టిని నిలబడుకొని చూసినట్లయితే కళ్ళు చెదిరిపోద్దండి. దావీదు గారు అన్నటువంటి విధంగా, అయ్యా నీవు మానవుని నిర్మించినటువంటి నిర్మాణాన్ని చూస్తే నాకు భయాన్ని ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయి. ఆ మానవుని కాదు, ఒక్కసారి సృష్టినే కానీ మనం చూసినట్లయితే ఎంతగా ఇవి తిరుగుతున్నాయి, ఎంత కండిషన్ గా ఉన్నాయి. ఈ సృష్టి అంతా కూడా దేవుని మాటకు లోబడి ఉన్నది. కానీ ఆ సృష్టికి అధికారిగా పెట్టినటువంటి మానవుడు మటుకు దేవుని యొక్క అధికారం నుంచి పక్కకు వచ్చేసాడు. ఇప్పటికీ సృష్టి అంతా కూడా దేవుని మాటకు లోబడి ఉన్నదండి. ఆయన మాటకు లోబడి ఉన్నది కాబట్టి అంతా కూడా టైంకి జరుగుతూ ఉన్నాయి. మానవునికి పాపంలోనికి పడిపోయినాడు. కాబట్టి ఈ మానవుడు ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం ఇక్కడ మీకు క్లారిటీ చేస్తాను. ఇక్కడ నేను పాపినని ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? మీరు ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకుంటారు? ఒక యవ్వనస్తుడు అడిగా, ఒక దగ్గర చెన్నై యూత్ మీటింగ్కి పోతే, హౌ యు సే ఐ యామ్ ఎ సిన్నర్, హౌ యు జడ్జ్? నేను పాపినని నువ్వు ఏ విధంగా చెబుతావు అన్నాడు. మా నాన్న మంచిగా చర్చకు వస్తున్నాడు, మా అమ్మ మంచిగా ఉన్నది, నేను మంచిగా చదువుతున్నాను, నాకు సమాజంలో ఎక్కడ కూడా మంచి చెడ్డ పేరు ఎక్కడ కూడా లేదు, నా స్టడీస్ లో మంచిగా ఉన్నాను, నాకు మంచి జాబ్ వచ్చింది, నాకు మంచి వైఫ్ వచ్చింది, ఇదిగో నాకు 1 year బాబు ఉన్నాడు. హౌ యు జడ్జ్? ఐఎమ్ ఎ సిన్నర్. నేను పాపినని నువ్వు ఏ విధంగా చెబుతావు అన్నాను. నిజం కదండి. ఆయన ప్రశ్నకు మీరేం చెప్తారు? ఏం చెప్తారు? అందరము పాపులండి. ఒకే ఒక మాట అంటాం. పౌలు గారు అన్నారు రోమీ పత్రికలో, ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. పాపిని ఎట్లా తెలుసా? అతనికి అన్నాను, అయ్యా జెన్సిస్ 3వ చాప్టర్లో అన్నాడు, ఇదిగో ఈరోజు నీకు చెమట వస్తుందా లేదా? ఈ కడుపు నిండాలంటే కష్టపడకుండా ఎవరైనా కూడా ఈ ఆకలి తీర్చుకుంటున్నారండి. కష్టపడకుండా ఎవ్వరు కూడా సంపాదించకుండా ఎవరు కూడా చెమట కార్చకుండా ఎవరు కూడా సంపాదించడము ఎవరన్నా ఉన్నారా? చెమట కార్చకుండా భూమి మీద సంపాదించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈ చెమట ఎక్కడి నుంచి వచ్చింది? ఆదికాండం 3వ అధ్యాయంలో మనిషి పాపంలో పడిపోయాడు. ఆయన అన్నాడు, అయ్యా నువ్వు నీ కడుపు ఆకలి తీరాలి అంటే నువ్వేం చేయాలి? నీ చెమటను చిందించాలి, నీ రక్తాన్ని చిందించాలి. అయినప్పటికీ భూమి నీకు ముళ్ళను గచ్చపొదలనే ఇస్తుంది. అయినప్పటికీ నువ్వేం చేయాలి? కష్టపడాలి. ఈరోజు కష్టపడుతున్నామా లేదా? అందరు కష్టపడుతున్నారా లేదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా కష్టపడటం లేదండి. చెమట కార్చకుండా ఎవరు లేరు. బిఫోర్ జెన్సిస్ చాప్టర్ 3 ఆదికాండం 3వ అధ్యాయం ముందు చెమటే లేదు, బాధే లేదు.
ఫ్రీగా ఇచ్చాడు దేవుడు. ఏమన్నాడు? మీకు ఆకలిస్తే తించుకొని తినండి, సుఖముగా ఉండండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, హ్యాపీగా ఉండండి, కష్టపడాలి అవసరము లేదు అని ఫ్రీగా ఇచ్చేశాడు. ఎప్పుడైతే దేవుడు మానవుడికి స్వేచ్ఛ ఇచ్చాడో అప్పుడు ఈ మానవుడు ఏం చేస్తాడో తెలుసా? తిన్నది అరక్క కీర్తనలు 1వ అధ్యాయంలో చెప్పిన ప్రకారము దుష్టుని ఆలోచన నడవక, పాపుల కూర్చున్న పోవు మార్గాన నడవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోనక. ఈ అవ్వకి పని ఏమి లే, తిన్నది గమ్ము కూర్చొని ఉండొచ్చు కదా. ఏం చేసింది? పాపం ఆదాం గారు తిని తృప్తిగా నిద్రపోతా ఉన్నాడేమో, ఆయన హ్యాపీగా నిద్రపోతా ఉన్నాడు. నిజమే కాదండి, లేడీస్కి గమ్ముగా ఉండదు, తప్పుగా అనుకోలే. ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామా అని అంటారు. ఈ అవ్వ కూడా అంతే. ఈయన ఎందుకు తినద్దని చెప్పాడు? ఆ పండులో ప్రత్యేకత ఏంటి? వాడు కాసుకోమన్నాడు చెట్టు మీద, ఎప్పుడెప్పుడు వస్తుందా పట్టుకుందామా అనేసి. ఈమెం చేసింది? తిరిగి 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 ఆ చెట్టు దగ్గరికే పోయింది. పక్కన ఉంది కదా జీవవృక్షం, దాని దగ్గరికి పోవచ్చు కదా. దాని దగ్గరికి తిన్నది గమ్ముకొండొచ్చా? గమ్ము కదా. పాప ఆయన తిని హ్యాపీగా నిద్రపో. అయ్యా యజమానుడా ఆయన లేచాడు. ఆయన ఏమమ్మా అంటే, అయ్యా నేను తిన్నాను, ఇది భలే ఉంది అన్నమాట. భార్య కదా, ఆయన కూడా ఏమంటాడండి? తినకపోతే మళ్ళీ దెబ్బలు పడతాయేమో అనేసి భయంతో తినాలి. లేకపోతే ప్రేమతో నా భార్య నాకు ఇచ్చిందని. ఈ గాలి ఏమన్నాయి? వాళ్ళు కళ్ళు. ఆదాం గారి డైలాగ్ ఈ విధంగా ఉండొచ్చు. ఫస్ట్ ఏమన్నాడు? నా ఎముకలో ఎముక అని. ఇప్పుడు అంటున్నాడు, నీకు నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు ఆయన వస్తే నేనేమి చెప్పాలా? ఎంత కష్టం వచ్చిందండి ఆదాం గారు కదండి. అందుకే మనము ఏం చేయాలయ్యా అంటే, దేవుడు స్వేచ్ఛనిచ్చేది ఎందుకంటే దేవునికి నీవు లోబడి ఉండాలి, దేవునికి నీవు అణిగి మనకి ఉండాలి. సరే, ఇప్పుడు ప్రార్థన ఎందుకు చేయమనేది అర్థమైంది. దాంట్లో మళ్ళీ ఉపవాస ప్రార్థన ప్రార్థన చేయడమే ఎక్కువ, మళ్ళీ ఉపవాస ప్రార్థన చేయడము ఎక్కువ. చూడండి మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. అక్కడ ప్రార్థన వలనే అని పైన 2వ పెట్టున్నాడు. ఆ కింద అర్థం చూసినట్లయితే ఏమనుందండి? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాక్షాత్తు వాక్కు అయినటువంటి దేవుడు శరీరధారిగా వచ్చి ఆ శరీరాన్ని ధరించుకొని ఆయన ఏ ప్రార్థన చేయమంటూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు రోజును ప్రారంభించే ముందు ప్రార్థన చేయకుండా ప్రారంభం చేయలేదు, ముగించేటప్పుడు కూడా ప్రార్థన చేయకుండా ఆయన ముగించలేదు. ఇక్కడ ప్రత్యేకించి శిష్యుల దగ్గరకు ఒక అతను తీసుకుని వచ్చాడు. తన కుమారుడికి దెయ్యం పట్టింది, వదలగొట్టమంటే వాళ్ళు వదలగొట్టలేకపోయారు. అయ్యా మేము చాలా దెయ్యాలను వెళ్ళగొట్టాము, దీన్ని ఎందుకు మేము వెళ్ళగొట్ట లేకపోయాం? అన్ని కూడా ప్రార్థన ద్వారా జరగదు, కానీ ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తాన్ని కూడా నీవు పొందుకోవచ్చు. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? ఈ రోజు మీకు ప్రార్థిస్తా. ఉపవాస ప్రార్థన అంటే ఏంటండి? ఉపవాస ప్రార్థన అంటే మీరేం చేస్తారు? ఏమి తినకుండా తాగకుండా. కానీ యెషయా గ్రంథంలో ఆయన అంటూ ఉన్నాడు, నీ ఉపవాసం ఉండి నీ ముఖాన్ని చెక్కబెట్టుకొని అది నాకు అవసరమా అంటూ ఉన్నాడు. నీ కడుపుని ఆకలితో మార్చుకోవడం అది నాకు ఇష్టమా? నువ్వు బాధపడడం, దిగులు చెందడం ఆయనకి ఇష్టమో లేదు. దాంట్లో ఆ ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి మీనింగ్ తీసుకోవాలి. ఆ వర్డ్కి ఉప అంటే, చిన్నప్పుడు నేను 9th 10th చదివేటప్పుడు
తెలుగుకి ఇంకొకటి ఉండేదండి, ఉపవాచకం అనేసి. మీరు గుర్తుండే ఎవరన్నా ఆ టైంలో? ఉపవాచకం అంటే ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు. వేరొక పుస్తకం. ఉప అంటే వేరొక, వాసం అంటే నివాసం. ఉపవాసం వేరొక నివాసములో ఉండి ప్రార్థన అంటే పక్కింట్లో ఉండి ప్రార్థన చేయమంటున్నాడు కాదండి. ఉపవాసం అంటే ఈ భూలోకంలో ఉండి ఈ భూలోక ఆశలన్నింటినీ కూడా వదిలిపెట్టి పరలోక ఆశలతో నీవు ప్రార్థన చేయాలి. ఈ లోక ఆశలు ఏంటి? గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటిది నేత్రాశ. చదవండి ఒకసారి. అయితే ఎవరు ఫస్ట్ చదువుతారా? జాగ్రత్తము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, వేషములు, కలహములు, మత్తరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. ఉపవాసం అంటే ఆ గలతీయులకు రాసినటువంటి పత్రిక ఇప్పుడు చదివి ఉన్నాడు కదా, వాటన్నిటిని వదిలిపెట్టి ప్రార్థన చేయడమే ఉపవాసం. అర్థమైందండి? ఉపవాసం అది. ఈ ఉపవాసంలో నీవు విడిచిపెట్టేవి కొన్ని ఉన్నాయి, విడిచిపెట్టవలసినటువంటివి కొన్ని ఉన్నాయి. ఒకసారి చూడండి, విడిచిపెట్టవలసినటువంటిది ఏమిటయ్యా అని చెప్తారు. 1 సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందునగాక అని. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళి పోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖముగా నుండట మారెను. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి గ్రామాలోని తమ ఇంటికి వచ్చి అంతటి ఎల్కానా తన భార్య యొక్క హన్నాను కూడెను. చాలండి. అక్కడ మనం చూసినట్లయితే హన్నా గారు, ఎల్కానా గారు ఏటేటా ఏం చేస్తూ ఉన్నారు? అక్కడికి వస్తున్నారు. కానీ ఒక్కసారి చేసినటువంటి ప్రార్థనకు దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. అనగా ఆ సమయానికి దేవుడు ఆమెను ఆశీర్వదించడానికి కారణం ఏంటి? హన్నా గారిని దేవుడు ఆశీర్వదించడానికి రీజన్ ఏంటి? ఉపవాసం ఒకటి వదిలిపెట్టింది, దుఃఖము వదిలిపెట్టింది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా అక్కడ హన్నా గారు అనేక సంవత్సరాల నుంచి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నది, కానీ ప్రార్థన చేస్తున్నది కానీ వెళుతూ ఉన్నది, వస్తూ ఉన్నది, వెళుతూ ఉన్నది, కానీ ప్రయోజనం ఏమీ కూడా లేదు. కానీ ఒక్కరోజు ప్రార్థన చేసింది. ఏంటి ఆ ప్రార్థన అయ్యా అంటే, ఇదిగో నీ సేవకురాలైనటువంటి నాకు కలుగును గాక అని విశ్వసించి తన ఇంటికి పోయి ఆనాటి నుండి దుఃఖము ఉండుట మానిన తరువాత యెహోవా ఆ ఎల్కానాను హన్నాను గారికి జ్ఞాపకము చేసుకొని ఒక మొదబిడ్డ అయినటువంటి సమూయేలు గారిని వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ రోజు కూడా దేవుడి దగ్గర నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ఏం వదిలిపెట్టాలి? దుఃఖము వదిలిపెట్టాలి. దేవుడు అంటూ ఉన్నాడు, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నీవు పొందుకొని ఉన్నావని నీవు ఏం చేయాలి? విశ్వసించాలి, నమ్మాలి, నీ దుఃఖం వదిలిపెట్టాలి. ఒక్కసారి దేవుడి దగ్గర ప్రార్థన చేసిన తర్వాత ఖచ్చితంగా హీ ఈస్ ఏబుల్ టు డూ, ఆయన ఖచ్చితంగా జరిగించగలిగినటువంటి దేవుడు. ఎందుకయ్యా అంటే ఆయన ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చకుండా పోయేవాడు కాదు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చి నీవు ఎప్పుడైతే ప్రార్థన చేసావో నీలో సంతోషాన్ని చూస్తాడో, నీలో నెమ్మదిని చూస్తాడో, నీలో తృప్తిని చూస్తాడో, నీలో విశ్వాసాన్ని ఆయన
చూస్తాను. ఆ చూసిన తరువాత నీకు దేవుడు అనుగ్రహిస్తాడండి. అప్పటిదాకా ఆ దేవుడి దగ్గర కూడా అవును ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె ప్రార్థన చేస్తున్నా కూడా ఆ ఒక్కసారి ఎందుకు ఆమె ప్రార్థన దేవుడు ఆలపించాడయ్యా అంటే అక్కడ దేవుడు ఇస్తున్నాడు. ఆ రోజు ఆమె ఏం చేసిందంటే దుఃఖము వదిలిపెట్టింది. నా దగ్గర ప్రార్థన చేసి విశ్వాసంతో సంతోషాన్ని పొందుకునేది. ప్రియులారా, ఈ రోజు కూడా దేవుడి దగ్గర నీవు ప్రార్థన చేసి నీవేం చేయాలి? దుఃఖాన్ని విడిచిపెట్టాలి. ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి అదే ప్రార్థన చేయకూడదు. దేవుడు జరిగిస్తా అన్నాడు, ఖచ్చితంగా జరిగిస్తాడు. రెండవది అవిశ్వాసాన్ని వదిలిపెట్టాలి. అవిశ్వాసాన్ని వదిలిపెట్టాలి. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు తెలుసా? అవిశ్వాసాన్ని వదిలిపెట్టాలంటే ఉన్నాడు. చూడండి ప్రియులారా, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో వారు కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడు గాని అంతకు ముందు చూచిన వాటిని ఎవరితో చెప్పవద్దని ఆయనకి వారికి ఆజ్ఞాపించారు. సరే మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. చాలండి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయకూడదంట? కొంతమంది ఉపవాస ప్రార్థన చూస్తానండి, వాళ్ళు నీరసంగా వస్తారు. ఏమొక్క నీరసంగా ఏందిగా ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాడా? అమ్మో అక్క ఉదయం నుంచి ఉపవాసం ఉందంట. ఇప్పుడు ఆ ఉపవాసం ఉన్నట్టు ఇదే చేయాలా? కనికరపడాలి. పక్కన మనిషి అక్కడే నీవు ప్రతిఫలం పొందుకొని ఉన్నావని అర్థం చేసుకోవాలి. ఉదయం అక్క ఉదయం నుంచి ఉందంట, రాత్రి నుంచి ఉందంట, 2 రోజుల నుంచి ఉందంట, దానికి దేవుని ప్రతిఫలము ఇవ్వడం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ వేషధారణ ఏ విధంగా ఉండాలంట? దుఃఖం వదిలిపెట్టి తల అంటుకొని నీట్గా స్నానం చేసి గదిలోకి పోయి తలుపులన్నీ కొంతమంది ప్రార్థన చేస్తారు. అది కారణం ఆదాము దగ్గర మొదలుపెట్టి పద్మాసు దిగం యోహాను గారి దాకా 3-4 గంట 1 గంట సేపు చేస్తారు. దానికి ప్రవేశనము లేదు. ఆ విధమైనటువంటి ప్రార్థన దేవుడు కోరుకోలేదు. రహస్యమందు ఉన్నటువంటి దేవునికి ప్రార్థన చేయాలి. రహస్యమందు దేవుడు దానియేలు గారు దేవునికి ప్రార్థన చేశాడా లేదా? తన స్నేహితులతో ఎవరు కూడా చూడాలి. వాళ్ళ స్నేహితులు దేవుడు బహిరంగముగా ఏం చేశాడు? ఆస్వాదించాడు, దీవించాడు, వర్ధలింప చేశాడు. దానియేలు గారు రహస్యముగా ప్రార్థన చేస్తుంటే యెరూషలేము వైపు తన కిటికీలు వింపదీసి ప్రార్థన చేస్తుంటే మిగతా వాళ్ళు పోయి అయ్యా ఆయన ప్రార్థన చేస్తున్నాను. సింహాల బోన్లో వేశారు. ఏమైనది? ఆయన ఏమి కూడా చేయలేదు. తర్వాత తన పొజిషన్ ఏంటి? రాజు. దానియేలు దేవుడే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నీ దేవుడు గొప్పవాడు. ఈ రోజు నీ దేవుడు సమర్థుడు. ఈ రోజు నీ దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. నీవు ఏది అడిగినా కూడా జరిగించడానికి ఆయన సమర్థుడు. నీకు ఎటువంటి అపాయం ఉన్నా దాంట్లో నుంచి తప్పించడానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన దగ్గర వేషధారణ ఉండకూడదు. రెండవ దానికి ఉన్నాడు. మత్తయి సువార్త 21-22 చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 21-22. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన యెడల మీరు వాటినన్నిటినీ పొందురని వారితో చెప్పాను. కాబట్టి ప్రియులారా, దేవుని దగ్గర ఎప్పుడు కూడా అవిశ్వాసంగా కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన స్వస్థత చేసే ముందు ఒక మాట అంటాడు, నీవు నమ్ముచున్నావా? నీవు విశ్వసిస్తూ ఉన్నావా? నీవు అడుగునట్లే, నీవు నమ్మినట్లే, నీవు విశ్వసించినట్లే నీకు జరుగునుగాక. నమ్ము వాడికి సమస్తము సాధ్యమే అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నీవు ఉపవాసం ప్రార్థనకు నీవు వచ్చావు, తిరిగి వెళ్ళేటప్పుడు పొందుకోకుండా వెళితే అది నిష్ప్రయోజనం.
అవునా కదా? నెలంతా కూడా ఉద్యోగం చేసి 1వ తారీఖు నీకు జీతం రాకపోతే నీకేముంటుందండి? ప్రయోజనం. దేవుడి దగ్గర కూడా నువ్వు ఆదివారం వస్తున్నావు, శుక్రవారం వస్తున్నావు, ఇటువంటి ఉపవాస కొడుకులు కొడుకుంటున్నావు. ఇంటిలో నీకు అభివృద్ధి ఆశీర్వాదం లేకపోతే రేపటి నుంచి రావాల్సినటువంటి అవసరము లేదు. మార్పు లేకపోతే దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడి దగ్గరకు వచ్చినటువంటి వారు మార్పు చెందాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి, ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు మార్పు చెందాలి. మార్పు చెందకపోకుండా దేవుని ఆశీర్వాదాన్ని చూడలేవు. కాబట్టి పిల్లలారా, దేవుడు సెలవిస్తున్నాడు, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం అంటే నీళ్లు తాగడము, అన్నం తినకుండా ఆగడము కాదు. అది కాదు దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం. ఏదని అంటే శరీర ఏచ్ఛలను పక్కన పెట్టి ఆత్మ ఫలములు ఏమిటంటే, అదే గలతీ పత్రికల 5వ అధ్యాయంలో ఉన్నది. ప్రేమ, సమాధానము, సాత్వికము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, సంతోషము, ప్రేమ, సమాధానం. ఇవన్నీతో కూడినటువంటి ప్రార్థన దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఇంకోటి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దాంట్లో ప్రేమ కనపడాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దాంట్లో సాత్వికము కనపడాలి. ఒక ఆమె చాలాసార్లు వచ్చి ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతుంది, సార్ నా మీద హెడ్గా ఉన్నటువంటి అతను నాకు ప్రాబ్లంగా ఉంది, ఆయన కోసం ప్రార్థన చేయండి. సరే, ఏమని ప్రార్థన చేయాలమ్మా అని అడిగితే, ఆయన ట్రాన్స్ఫర్ ఇవ్వాలి చేయండి అని. సరే, ఆయన ట్రాన్స్ఫర్ అవుతాడు. అలాంటి ఆయన మళ్ళీ అదే ప్లేస్లోకి వస్తే ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాడు. సేమ్ అదే ఆలోచన, అదే విధంగా ఇబ్బంది పెట్టే అతను మళ్ళీ వస్తే అప్పుడు మళ్ళీ ఆయన ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతావా? అట్లా కాకుండా ఆయన హృదయాన్ని మార్చమని ప్రార్థన చేయి, ఆయన ఆలోచనలు మార్చమని ప్రార్థన చేయి. దేవుడు అటువంటి ప్రార్థనను ఆలకిస్తాడు. ఇంకోటి, ఎప్పుడైనా కూడా దేవుడి దగ్గర శ్రమ తీసివేయనైనా అని ప్రార్థన చేయి. బైబిల్లో దేవుని యొక్క విశ్వాసాలు చూడండి, ఇది నా ముందు నుంచి తీసివేయాలి ఎవరు కూడా ప్రార్థన చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా అన్నారు, అయ్యా సాధ్యమైతే గిన్నె నా ముందు నుంచి తీసేయను, కానీ అది అనలేదు. ఏమన్నాడు తెలుసా? నీ చిత్తమే జరగను గాక. అనగా ఈ శ్రమలో నీ బిడ్డగా నేను ఈ శ్రమను జయించగలిగినటువంటి శక్తిని నాకు దయచేయి. కాబట్టి దేవుడి దగ్గర ఏమంటారు తెలుసా? శ్రమ వచ్చినప్పుడు దానిని జయించగలిగినటువంటి శక్తిని దయచేయని ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ బిడ్డల విషయంలో, నీ అప్పుల విషయంలో, నీ సంఘములోను, నీ కుటుంబంలోను, మరి ముఖ్యంగా నీ హృదయంలోను దేవుడి కార్యాన్ని జరిగేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు తెలిసి ఉన్నారు కదండి, ప్రార్థన నేను ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? దేవునికి నీవు అధికారము ఇస్తున్నావు. ప్రార్థన చేయమన్నామంటే అది దేవునికి అధికారము ఇస్తుంది. రెండవది, ప్రార్థన చేసేటప్పుడు ఏముండకూడదు? దీంట్లో దుఃఖము ఉండకూడదు. ఇంకోటి, అవిశ్వాసము ఉండకూడదు. నీ ప్రార్థనలో ఏముండాలి? విశ్వాసము, ప్రేమ, సాత్వికము, ఆశా నిగ్రహము, దయాళత్వము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలములన్నీ కూడా ఉండాలి. ఆ ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ప్రార్థన చేసి చూడండి, హన్నా గారిని దీవించినటువంటి దేవుడు ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు పగలగొట్టినటువంటి దేవుడు, ప్రార్థన చేసినప్పుడు ఎరుగో గోడలు కూల్చినటువంటి దేవుడు, అదే దేవుడు ఈ రోజు నేను అడుగుతూ ఉన్నాడు. తన కుమారుణ్ణి ఇచ్చాడు, తన సమస్తాన్ని ఇచ్చాడు. ఇంకా నీవు అడిగితే ఎందుకు ఇవ్వడం? తను తానే సమర్పించుకున్నటువంటి దేవుడు నీవు అడిగితే ఎందుకు ఇవ్వడండి? అడుగుడికి మీకు ఇవ్వబడిందంటే ఆయన గ్రాంట్ చేసేస్తున్నాడు, ఆయన ఇచ్చేస్తున్నాడు. ఆయన పొందుకోవాలంటే నీవు అడగడమే ఆలస్యం అయ్యింది. అడిగి చూడండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అడగకుండా అమ్మైనా కూడా ఆకలేసింది, ఇంట్లో అన్నం సిద్ధము, కూర సిద్ధము, అన్ని కూడా సిద్ధమైపోయాయి. ఇంట్లోకి వెళ్ళాను, అమ్మ కూర్చోండి, నువ్వు పోయి ఆలస్యం కూర్చోండి.
తెలుసుదా? కాసేపు మా అన్నం పెట్టచ్చు కదమ్మా అంటే అన్నాన్ని పెట్టి ముందు 2 పడతాయి. అడగచ్చు కదరా, ఇంతసేపు అటు ఇటు తిరిగి ఇప్పుడు వచ్చి ఇసుక్కుంటున్నావు, అన్నం పెట్టచ్చు కదా అనేసి 2 దెబ్బలు వేసి అప్పుడు పెట్టచ్చు. అట్లా కాకుండా అడగదే అమ్మాయినట్టుగా అంటే దేవుడు అంటున్నాడు, అడుగుడి ఖచ్చితంగా. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు నీకున్నాడు. పరలోకమందు ఉన్నటువంటి దేవునికి తెలుసు నీకు ఏది కావాలి. ఇక్కడ కూడా ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. దేవునికి ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఆయనకి స్పష్టంగా తెలుసు. అవునా కదా? 7th క్లాస్ స్కూల్కి పోయేవాడు వచ్చి బైక్ తీసిమంటే తీసిస్తారు మీరు? ఎందుకు తీసిరు? ఎందుకు తీసిరు? చిన్న పిల్లోడు యాక్సిడెంట్ చేస్తాడు, ఎట్టా తోలలో ఎవరికి తెలుసు అది వాడు చేస్తాడా చేయడం అనేది? సేమ్ అంతేనండి, ఆయనకు తెలుసు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలి. దానికి మించి అడిగితే ఆయన ఇవ్వడు. నీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. అప్పటి వరకు నీలో ఏముండాలి? విశ్వాసం. ఆ విశ్వాసం నీలో రావాలి అంటే నిరీక్షణ నీకు కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. కాబట్టి ఈ మాటలు మీరు గుర్తు చేసుకొని ఆ విధంగా ప్రార్థనలు వదిలిపెట్టవలసినటువంటి ఉపవాసం అంటే నీలో కూడు కాదండి. నీలో ఉన్నటువంటి చెడుతనము, నీలో ఉన్నటువంటి అబద్ధాలు, నీలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం కానటువంటి క్లియర్గా చెప్పాలంటే ఉపవాసం అంటే ఏమిటయ్యా అంటే నీకు ఇష్టమైనవి వదిలిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటివి తీసుకోవడం, నీకు ఇష్టమైనటువంటివి వదిలిపెట్టాలి. అవునా కదా? మన డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్ గారు కొద్దిగా అలసిపోయాలంటే, అయ్యా నువ్వు లావు తగ్గాలా, నీకు ఇష్టమైనటువంటి వదిలిపెడితే నువ్వు లావు తగ్గుతావు. ఇప్పుడు సచ్చినట్టు ఏం చేయాలని నేను బ్రతకాలంటే నాకు ఇష్టమైనవి అని చెప్పింది. బిర్యానీ వదిలిపెట్టాలి, బోండాలు వదిలిపెట్టాలి, ఇవన్నీ షుగర్ వదిలిపెట్టాలి, ఇవన్నీ అని చెప్పింది. ఇవన్నీ వదిలిపెడితేనే నువ్వు బ్రతకతావు, దీనికి మించి పెరిగితే చస్తావని. ఇప్పుడు నేను బ్రతకడానికి నేనేం చేయాలి? ఖచ్చితంగా వదిలిపెట్టాలి. అట్లయితే శాశ్వతమా? వాక్యం సెలవిస్తుంది మనిషి యొక్క ఆయుష్ అధికమైనడలా దుఃఖమే, కాలు నొప్పులు, నడువు నొప్పులు, కీళ్ళ నొప్పులు, తల నొప్పులు, అన్ని నొప్పులు, ఆయాసం, దగ్గలేకున్నాను తండ్రి. అవునా కాదా? ఎప్పుడో ఒకసారి దీనిని ఖచ్చితంగా అయితే దీనికోసమే ఇంత జాగ్రత్త పడితే నిత్య నరకం ఉందండి. దానిని తప్పించుకోవాలంటే ఈ లోకంలో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయవారు దేవునికి ఇష్టలైనట్టు. ప్రార్థన చేసేవారు ఏం చేయరు? పాపము చేయరు. పాపము చేసేవారు ప్రార్థన చేయరు. ఈరోజు నీవు పాపివే పరిశుద్ధుడిగా? దేవుడు వాక్యం సెలవిస్తున్నది. మొట్టమొదటిగా ఆయన అంటూ ఉన్నాడు, ఎవరి ప్రార్థన ఆయన ఆలకిస్తాడంట? నీతిమంతులు చేయి మొరలు ఆయన ఆలకిస్తాడు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు నీతిమంతులా కాదా? ఈ ప్రశ్నకి నేను క్లోజ్ చేశాను. అయిపోవచ్చు, ఇంకొక 3 minutes 1 hour అయిపోతుంది. మీరు నీతిమంతులా కాదా? ఎంతమంది నీతిమంతులు? చేతులు ఎత్తాలి, మళ్ళీ ఆయన చూస్తాడు. చేతులు ఎత్తుతారా? నీతిమంతులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మన విజయవాడ వరదలు వచ్చినాయి. ఈరోజు రాత్రి ఆయన రాకలు వస్తే నీతిమంతులు ఒక్కరు లేరా? ఎక్కడ అడిగినా కూడా పౌరుగా చెప్పేశారండి, ఒక్కడో లేడు నీతిమంతులు అనేసి. ఒక్కడు లేడు. అట్లయితే ఆది కాండము చూడండి 15వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది.
ఆది కాండము 15వ అధ్యాయము యెహోవాను నమ్మెను. ఆ, ఆయన ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన ఇప్పుడు నీతిమంతులు ఎవరట? ఎవరు నమ్మారు? అప్పుడు పౌలు గారు చెప్పినటువంటి మాట అబద్ధమా, ఇది అబద్ధమా? మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యాక పాస్టర్ గారు కన్ఫ్యూజ్ అయ్యారు. అది వేరే ఇది వేరే అంటే చెప్తా. అనగా ఇక్కడ అబ్రహాము గారిని ఎవరిని నమ్మారు? యెహోవాను నమ్మారు. కాబట్టి అబ్రహాము గారిని ఏం చేశాడు? ఈ రోజు మీరు ఎవరు నమ్ముతున్నారు? యేసయ్యను నమ్ముతున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను నమ్ముతున్నారు. ఇప్పుడు మీరెవరు? నేను ఇద్దరే చెప్పారు, ముగ్గురే చెప్పారు. ఇప్పుడు మీరెవరు? నీతి వెనకాల ఏం వినపడట్లేదు. మీరెవరు? భోజనం పెట్టి మేము వెళ్ళిపోతాం సార్. మీరెవరు? గట్టిగా నీతి మంతులు. చూడండి, తెల్ల డ్రెస్ వేసుకుంటాం కొత్త, అవునా కదా? అది ఎక్కడన్నా కొత్త తెల్ల డ్రెస్ వేసుకుని కూర్చునేటప్పుడు ఏం చేస్తాము? ఇట్లా అనకుండా మళ్ళీ లేచినప్పుడు ఎందుకు మరక మంచిది అనగాకండి, మరక అవుతుంది అనేసి. మనము నీతిమంతులని నీవు నమ్మినప్పుడు పాపములోకి నీకు వెళ్ళాం. ఒకవేళ వెళ్ళినా ఏం చేస్తావు తెలుసా? వాక్యంతో ఉదక స్నానము చేసేస్తావు. నీవు నీతిమంతులని నమ్మితే పాపం జరిగి నీవు వెళ్ళావు. హల్లెలూయా. అది అందుకు యెహోవా అతను నమ్మెను, అతని నీతి ఎంచెను. అట్లయితే ఇక్కడ పొట్టి జక్కయ్య గారి దగ్గరికి వచ్చి ఇతను కూడా అబ్రహాము సంతానమే అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకన్నాడండి? మార్పు నమ్మాడు. అయ్యా ఆయన నీతిమంతుడు, నేను కూడా నీతిమంతుని. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక్క డైలాగ్ కూడా మాట్లాడాల. జకరియా గారు తెలుగులోకి వెళ్ళిన తర్వాత మీరు కావాలంటే చదవండి, ఒక్క మాట కూడా మాట్లాడాల. ఆయన పోయి కూర్చున్నాడు. వెంటనే తనలో ఉన్నటువంటి తప్పులు తెలుసుకున్నాడు. అయ్యా ఇదిగో నేను అన్యాయంగా సంపాదించింది తిరిగి వాళ్ళకి ఉన్నంతగా ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు నాకు ఇతను కూడా నీతి మంతుడు. అప్పుడు ఏం చేశాడు? ఆయనకున్నటువంటి మురికిని ఏం చేశాడు? కడుక్కున్నాడు. ఈ రోజు కూడా నీవు కడుక్కుంటే నీవు కూడా ఎవరివి? నీతి మంతుడు. ఆ నీతి మంతుల ప్రార్థన ఎదుట ఆయన చెవి ఓకే ఉన్నది. కాబట్టి ప్రార్థన చేయండి, ఆశీర్వాదాలు పొందుకొని మీరు మీ కుటుంబాలు, బిడ్డలు సంతోషముగా, సమృద్ధిగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాం. తలలోంచి తల మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళరా విన్న వాక్యాన్ని బట్టి మన మధ్యలో ఉన్నటువంటి పాల్ కరుణాకర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటారు. మహాదేవుడా, గొప్ప కార్యాలు చేయవాలని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయ కాలంలో ప్రభావ యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ద్వారా ఈ యొక్క ఫాస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు ప్రభావ. ఈ సేవకుల్ని ప్రభావ ఆనంద్ గారిని ప్రభావ చెన్నై ప్రాంతం నుంచి ప్రభావ ఈ ప్రాంతాన్ని తోడుకొచ్చాం. ఈ సేవకు నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థన అంటే ఏమిటి అనేది ప్రభావ మీరు మాకు నేర్పించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆధారంతో కూడిన ప్రార్థన మనం చేస్తే తప్పకుండా వింటామని ప్రభా మీ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభా అనేక మంది ప్రభా ఈ దినము ప్రభా ఒక అధికారం ఇవ్వడానికి ప్రభా, ఒక అధికారంతో ప్రార్థించడానికి ప్రభా మీరు పురుగొల్పమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నన్ను నీతో సహవాసం చేసి ప్రభా నీకు దగ్గరగా ఉండి ప్రభా, అయ్యా మేము ఉపవాసం అని ప్రభా ప్రార్థన చేస్తే ప్రభా ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారో ప్రభా మీరు వివరించారు తండ్రి. ఉపవాసం అంటే ప్రభా అయా మన ప్రభా దుఃఖంతో కాదు కానీ ప్రభా ఆనందంతో, సంతోషంతో ప్రభా అయా నన్ను ప్రభా చేయాలని ప్రభా చక్కగా ప్రభు నీ సేవకులు నిలబెట్టి ప్రభా మీరు వాడుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. చెప్పిన వాక్యాన్ని ప్రతి ఒక్కరిలో నీరు బట్టి ఫలింపు చేయమని
మీ సేవకి మీరు ఆశీర్వదించమని అనేక స్థలాల్లో మీరు వాడుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళూని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు. మీ జత పరివారము మేము, మీ జాడలో ఇక నడిచిన పడికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించదము. ఉన్నత పడికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు.
రక్షించుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీ కొరకై జీవించదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు. మీ జత పరివారము మేము, మీ జాడలో ఇక నడిచిన పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించదము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించదము. నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ప్రాపర్ ఫొటేజ్ దొరకకపోవడం వల్ల వారందరినీ యాడ్ చేయలేకపోయాం. దే మై నాట్ బీ ఫేమస్ ఇన్ ద ఐస్ ఆఫ్ మెన్, but they are surely famous in the eyes of God. I especially thank my brothers and sisters who worked along with me with this project. Sammy Pachigala,
Rema George, Manoj David, Visionson Wesley, Samson Judson, Elizabeth Cynthia, Blessing Mridula, and Enoch Jagan. And definitely you should go check out their channels for more spiritual videos. This project wouldn't have happened without them. Don't forget to like, share and subscribe, and go show some love to your pastor. God bless you.